ప్రచారం చేస్తోంది. ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే మాట చెబుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసుల వ్యవహారం కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి తాజా డెవలప్మెంట్ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ ప్రచారం ఉందో దానికి కాస్త బలం చేకూరుతుందేమో అనేటటువంటిది కూడా కనిపిస్తుంది. ఒకసారి పీసీఆర్ ఒకసారి అది బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. చెప్పలేరు కదా, కాబట్టి లిక్కర్ స్కామ్ క్లైమాక్స్కి ఆల్మోస్ట్ చేరుకుంటా ఉంది. చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి కేఎన్ఆర్ బాసుకు కూడా చెప్తా ఉన్నా, గొడ్డల పార్టీ అధ్యక్షుడికి సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఇంకా ఎట్లా కాదని చెప్పలేరు కదా, కాబట్టి లిక్కర్ స్కామ్ క్లైమాక్స్కి ఆల్మోస్ట్ చేరుకుంటా ఉంది. చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి కేఎన్ఆర్ బాసుకు కూడా చెప్తా ఉన్నా, గొడ్డల పార్టీ అధ్యక్షుడికి సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఇంకా ఎట్లా కాదని చెప్పలేరు కదా, కాబట్టి లిక్కర్ స్కామ్ క్లైమాక్స్కి ఇప్పుడు చూస్తున్నాం. మరి ఈయన మన పట్టాభి గారు కూడా చెప్తున్నా, అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉండు, అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు ఏదో మాండలికాలు వాడుతూ ఉన్నారు అనుకుంటే అది వేరే విషయం. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు అన్నీ చుట్టుముడుతూ ఉన్నాయి. రీసెంట్గా శాండీ స్కామ్కి సంబంధించి కూడా ఈడీ ఒక తీవ్ర స్థాయిలో దీని మీద విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూటమి చేస్తుందా? ఈ కేసుల వల్ల ఆయన అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి ఆయన మాటల్ని నిజం కాదు అని నిరూపించడానికి ఏమన్నా అలాంటి ప్రయత్నం చేస్తున్నారా మీరు? రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ టైం వీక్షకులకు ప్యానెల్లో ఉన్న